హలో మక్కలే, ఈరోజు వంట చేసేద్దామా? ఈ వంట పేరు స్టఫ్డ్ కత్రిక కర్రీ అనమాట. కత్రిక అంటే ఏదో అనుకున్నారు. తమిళ్లో కత్రిక, తెలుగులో వంకాయ. దీనికి కావాల్సినవి శనగ పలుకులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. అయితే ఎండు కొబ్బరి కావాలన్నమాట. కానీ మా దగ్గర ఎండు కొబ్బరి లేదు, అందుకే పచ్చి కొబ్బరి తీసేసుకున్నాం. దానికి ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. ఇది పచ్చి కొబ్బరి కాబట్టి దీన్ని బాగా వేపేసుకోవాలి, లేదంటే కూర వాసన వచ్చేద్ది. ఇది బాగా వేపేసుకున్నాక దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న శనగ పలుకుల్ని వేపేసుకోవాలన్నమాట. శనగ పలుకులను వేపేసుకున్నాక అవి కూడా తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి కూడా వేసి బాగా వేపుకోవాలన్నమాట. వేపేసుకున్నాక అవన్నీ ఒక ప్లేట్లో వేసి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి. పక్కన పెట్టేలోపు మన రాజాని కట్ చేసేద్దామండి. రాజా అంటే ఏదో అనుకున్నావు గల వంకాయ ఇంకేటి దాన్ని కట్ చేసి ఇలా ఎక్స్లా కట్ చేసేసి ఇప్పుడు చల్లారిపోయినవన్నీ మిక్సీ వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలతో పాటు అన్నీ మిక్సీ చేసి దాంట్లో పచ్చి కొబ్బరి కూడా తురుము కూడా వేసేసుకోవాలి. ఇవన్నిటితో పాటు కొంచెం పసుపు, ఉప్పు, కారం అవి వేసి ఇప్పుడు వీటికి మసాలా కావాలి కదా, మరి మనకు ఘాటు కావాలి కదా. ఘాటు కోసమేమో కొంచెం లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి మిక్సీ ఇప్పుడు ఇందాకలా చింతపండు నానబెట్టాం కదా, చింతపండు నీళ్ళు కూడా వేసి మిక్సీ చేసేయాలన్నమాట. అది ఇలా ఒక పేస్ట్ లాగా అయిపోద్ది. ఈ పేస్ట్ని వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ అన్ని వంకాయలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, వాటిలోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలన్నమాట. నూనె వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి చిట్పట్లాడిచ్చేయాలన్నమాట. చిట్పట్లాడించాక ఈ వంకాయలు ఉన్నాయి కదండి, ఈ వంకాయలు తీసుకెళ్ళి అందులో పెట్టేయాలి. పెట్టిన తర్వాత మూత పెట్టి వదిలేయాలి. ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా కొంచెం ఇలాగ అవుతాయి అన్నమాట. మగ్గిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కలిపేసి మళ్ళీ మూత పెడితే వంకాయలు అనేవి కొంచెం దగ్గరగా అవుతాయి. అయిన తర్వాత మిగిలిపోయిన పేస్ట్ని ఇందులో పోసేసి కొంచెం నీళ్ళు వేసి అందులో పోసేసి మూత పెట్టి మళ్ళీ వదిలేయాలి. ఒక 15 నిమిషాలు వదిలేసాక లాస్ట్లో కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే ఆహా, కూర రెడీ.